ఇదిగోండి మేము బ్యాచ్ అయితే ఎక్కుతున్నాం, చూద్దాం ఉండండి ఎంతమంది ఎక్కుదాం అనేది ఆటో. వస్తున్నాం అండి. జాగ్రత్త. మా పెద్దమ్మ కూడా చెప్పానండి. చాలా కేకేసినప్ప ఏడా ఉన్నారా? రావట్లేదా ఏంది? హాయ్ చెప్పాతయ్యా. ఎండలోనే నాన్న మునిగది. వస్తానన్నాగా. హాయ్ చెప్పు. బ్యార్లు పడేది వచ్చామండి మా బుజ్జోజనలు కూడా ఎక్కించుకెళ్ళడానికి. ఇదిగో మీరు లేట్ చేస్తారని వచ్చేసరికి రోడ్డు మీద ఉండమన్నాడు మీ అబ్బాయి. మీరు ఇంకా కదిలి రావాలా, ఇంటికి తాళం వేయాల అన్నీ రావట్లేదా? ఇదిగోండి కూలింగ్ క్యాన్ తీసుకుందామని ఆగాము మంచినీళ్ళకి. ఈ లోపు అయితే మా దయ్యమ్మత్త అయితే థమ్స్అప్ బాటిల్ వీళ్ళకి స్పాన్సర్ చేసింది అనమాట. తాగండి, ఇప్పుడే తాగండి, ఎండలోకి వెళ్ళినాక తాగలేవని చెప్పారని థమ్స్అప్ బాటిల్ స్పాన్సర్ చేసింది అనమాట. తాగండి, పోయింది సిరి మీ అత్తకి పోసిద్ది. ఏడా వెనక మాలు పెట్టు, నేను కాళ్ళు పెట్టుకోవాలిగా. మునక్కుండానే పండుగ చేస్తున్నారుగా నువ్వు. తాగట్లేదులేండి థమ్స్అప్, ఏదో కాసిన పోసాడు. రండి. సరేలే, మేము అసలు తాగలేదులే. తాగతలే, ఇదిగా నాకు ఇచ్చాడు సగం. బాపట్ల హైవే మీద అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మా ద్వారక అయితే బాపట్ల ఉంటుంది. మా ద్వారకం కూడా తీసుకెళ్తున్నాము. మే ద్వారక ఎక్కు. ఇదిగోండి వీళ్ళంతా కూడా బీచ్కి వచ్చిన వాళ్ళు. ఇలా రోడ్డు అంటే అయితే ఆగి తింటారు, వండుకుంటారు. ఇదిగో ఏమన్నా ఎక్కుతారా? ఎవరో ఏం కావాలి ఏందని చెప్పి చెక్కింగ్ వచ్చారు. మొన్నటిదాకండి ఇక్కడ డబ్బులు వసూలు చేసేవాళ్ళు అడవి పంచాయతీ అని. కలెక్టర్ గారు ఏదో పని మీద వచ్చి ఇది అక్రమంగా ఉందని చెప్పి ఆయన అక్కడ కూర్చుని చేతులు కూర్చుని తీపించాడు, మొత్తం తీపించాడు. లేకపోతే ఇక్కడ 30 రూపాయలు ఆటోకి 30 రూపాయలు, కారు కట్టి 50 రూపాయలు కట్టి వెళ్ళాలి లోపలికి. చాలా అక్రమంగా చేశారు. చెప్పకి వచ్చేసాం బీచ్కి. గుర్రం అది, గాడిది కాదు. ఏడవ ట్రాఫిక్ గులాబ్ జామ్ అయింది. ఆయన డాన్స్ ఒకసారి ట్రాఫిక్ చూపి, కార్లు పార్కింగ్ చూపి. ప్రతి ఒక్క కారు హైదరాబాద్ నుంచి వచ్చిన కారే, తెలంగాణ నుంచి. అటు చూపు అడుగు అయ్యో తెలంగాణ తప్ప వేరే కనపడతల్లా. ఏంది బ్రో ఇంతమంది వచ్చారు బాపట్లకి? అన్నా అంటే డాన్స్ అటు వెళ్తే ఇరుక్కుపోతాం, ఇటు వెళ్తే పోయింది. మొన్నండి ఇదంతా డెవలప్ చేస్తానికి బిల్ గేట్స్ గారు వచ్చాడు ఇక్కడికి.
బండి ఖాళీ చూడండి. ఆహా ఇదే బీచ్ మా తెలుసు. టైం 1:30. ఇక్కడ బండి పెట్టు. బండి ఇరుక్కుపోయిందండి ఇసుకలో. వెనక నెడుతున్నారు. టక్కర్ దాంగ ఆగు పెట్టుకో. బ్రహ్మాండంగా ఉండవు. టక్కర్ దొంగ రాణి లాగా. పదండి పదండి. రండి 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 రండి. మనోడు కొంచెం ఇరుక్కుపోయాడండి. తర్వాత నెట్టిద్దాం. పదండి. ఝాన్సీ, ఓ ఝాన్సీ, ఖాళీ లేదు మునగతానికి. అసలుకి ఈ రోజండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఇదిగోండి. అస్సలకి ఇసుకెత్తి రాళ్ళు అంటారు కదా, అట్లా ఉన్నారు జనం ఈరోజు. ఫుల్గా ఉన్నారు అసలుకి. ఇదిగోండి కర్రలు కట్టారు కదా, ఈ కర్రల కంటే దాటి లోపలికి వెళ్ళకూడదు. ఇది తీత మీద ఉందండి. అంటే అలల్లో చాలా లోపల ఎక్కడో వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి. మామూలుగా పోటు మీద ఉంటే ఇక్కడ దాకా వస్తాయి. సాయంత్రం అయితే మళ్ళీ పోటు మీదకి వస్తుంది అనమాట. ఇప్పుడే మధ్యాహ్నం కదా, తీత మీద ఉంది. బాయ్. ఏడవ చోట ఖాళీ చూసుకుని మునగండి. ఇక అంతే. ఏడవ చోట ఖాళీ చూసుకుని మునగతమే. ఖాళీ లేదు. రండి. ఖాళీ లేదమ్మా. పదండి అటే పదండి అమ్మా. అటు ఖాళీ ఉందండి. పండి ఏదైనా వెళ్ళి భోజనాల్లో చాలే. భోజనాల్లో అటు ఖాళీ ఉంది, అటు కూర్చోండి. మా వాళ్ళు దిగేశారండి యుద్ధానికి సితారాళ్ళు. ఎల్లు మునగండి. రండే కాట ఖాళీ లేదు మా మునగదానికి. రే రే టిల్లుగా. ఈ ఝాన్సీ చూడండి, అందరూ నీళ్ళు పోతుంది వెళ్ళి. ఫోన్ మీద పడుతుంది. అదండి వెనక్కి దెబ్బకి వెళ్ళిపోయింది. జనమేంది, అడావిడేది. ఊరే రాయరు. మీకు ఎట్ట కనపడతారు కానీ ఫోన్లో చాలా అంటే చాలా మంది జనం అండి. అసలు మామూలుగా అయితే ఇది కర్రలు ఉన్నాయి కదండి, ఈ కర్రల కాడ నుంచి అసలు ఇటు వెళ్ళనీరు జనాన్ని. అటు ఖాళీ లేక కర్రలు దాటి కూడా జనం వెళ్ళిపోయారు చూడండి ఇటు. ఏరా కొంచెం లోతు వచ్చిందిడా. మళ్ళీ అక్కడ ఇసుక ఉంటుంది, హైట్ ఉంటుంది. ఇక్కడ లోతు ఉందా? ఎక్కడికెళ్ళే రోజు లోతు లేదు. శాలి మురుగు. అయ్యా వెళ్ళి దెబ్బ తగులుతుంది మరి. మా నాన్న రానన్నాడు అంటండి, జస్ట్ చూస్తానికి వచ్చాడంట ఆయన. మా అమ్మకు ఫోన్ ఇచ్చేసి నేను ఇక్కడ కాసేపు మురుగుతా. రా. ఎందుకనే? ఏ వద్దా? నేను తీసుకెళ్తారా? రమ్మనంటే ఏం కాదులేరా, మళ్ళీ ఎప్పుడు కొత్తాం రా. ఇందుకు వచ్చా? చూద్దానికి వచ్చా? బాగుంది ఇది. ఇంకా
ఎంతమంది జనాన్ని చూసి శ్రీలంకలు ఇప్పుడు నువ్వు ఎంతకు ముందు రా వెళ్ళరా సరే సరే కూర్చో మరి అదండి విషయం నేను రాడంట చాలా అంటే చాలా నేనే చూడలే ఇప్పుడు ఇంతమందిని అప్పుడప్పుడు నాకు వెకేట్ రండి జనం ఉన్నప్పుడు రాబాకండి బాగా ఖాళీ లేదు పోలీసులు అయితే ఇటు నుంచి వెళ్ళిపోమంటున్నారండి. అంటే ఇది కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్రల సాధ్యం నుంచి అటు వెళ్ళకూడదు. ఇప్పుడు దాకా చాలా దూరంలో మునిగారు జనాలందరినీ ఒక చోటకి. ఇంకా జనాలందరినీ కర్రలకి యువతలే మునగమంటున్నారు. ఇరుకైపోతుంది. ఇంకా టైం అయితే 3 అవుతుంది. మేమైతే బయలుదేరుతున్నారు. రండి ఇక. ఇదిగో ఈ కర్రలు చూస్తున్నారు కదండి, ఈ కర్రల దగ్గర ఎవరన్నా వస్తే బీచ్లో మునగడానికి వీడియో చూసిన వాళ్ళు, ఈ కర్రలకి పక్కన ఆల్రెడీ అంత ముందు పాతిన కర్రలు ఇరిగిపోయి ఉన్నాయి. అవి దాదాపు ఒక జాన పైనే బయటకు వచ్చున్నాయి అన్నమాట. అవి గుచ్చుకుంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నా నడుముకైతే గుచ్చుకుంది ఒక కర్ర. పీకడానికి ప్రయత్నం చేసే కానీ అవి వచ్చేటట్టు ఏం కనపచ్చలా, అందుకని వదిలేసాను అనమాట. నాకేందో దొరికింది. బండి అయితే ఇరుక్కుపోయిందండి, నెడుతున్నారు. బాగా మునిగావా మాయా? మునిగావా? అసలు మునక్కోకుండా పైన కూర్చుని ఏకు ఇక్కడ పోయేటప్పుడు ఎండ బాగుంది, ఇక్కడికి వచ్చేదాకా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చినా ఎండ పోయి మనం మునుగుతామని ఎక్కువసేపు ఈ మొక్కలు ఎవరు పోతున్నారు? అన్ని దాంట్లోనే ఉండే. ఓం అమిహి అమిహి భూమిహి తుమిహి. బీచ్లో మునగడం అయితే అయిపోయిందండి. ఇక్కడ ఆగి తినడానికి అనమాట. చల్లగా ఉంది, చలి పుట్టిపోతుంది. చాలే అది తీసుకో, మెక్కాయ అన్నం పెట్టింది, నువ్వు చట్నీ. వీళ్ళేమో ఆటోలో ఉన్నారండి. పొట్టోడు నిద్రపోతున్నాడు. ముందు పెట్టియాలగా.
ఆడిపోతున్నాడు. బయట ఇట్రా అనిసేపు పచ్చడి వేయండి ఒకరు పట్టండి. ఎవరు ఇంకా అంతే రండి ఆట ఒకరు వేసుకుంటారు. రెడీ ఎవరు బిర్యానీ ఓడరు ఇంకా తిన్న వాళ్ళు తిన్నాయి అట్లా ఆ క్యాన్ పెట్టి మీ నాన్నకి పళ్ళెం పెట్టుకుంటాడు. జాగ్రత్త. బీచ్లో మునిగి సెలవు వచ్చిందండి అందరికీ. అందుకని టీ ఇప్పించడానికి అయితే ఆపాడు నీళ్ళు. శాలిని ముసుగేసేసింది. శాలిని ఏనా ఆహా వాళ్ళు రారంట, మిగతా వాళ్ళు ఆటోలోనే ఉంటారంట. తాతానంద సురేంద్ర అయితే వాళ్ళ నాయనమ్మని అయితే తీసుకొచ్చాడండి మాతో పాటు ఇంటికి వస్తాయి. బాయ్ బాయ్ బాయ్. మనం కాడ బాయ్ బాయ్ చలి పడుతుంది. చాలే చూడు చార్లు పడైతే వచ్చామండి. మా బుజ్జోదిన వాళ్ళు అయితే దించుతున్నాము. ఇక డైరెక్ట్గా ఇంటికేనమాట. బాయ్ బాయ్. ఇక బుడ్డో డాడీ అరే టిల్లు బాయ్. టిల్లు శాండీ బాయ్ బాయ్ బాయ్. కూర్చుంటాలే. సరే బుజ్జోదిన బాయ్. బాగా ఎంజాయ్ చేశారా? సరే బాయ్. ఇంటికైతే వచ్చేసామండి. అత్తయ్య మావయ్య ఎంజాయ్ చేశారా బీచ్లో? దయమాతయ్య బాయ్ చెప్పు. ఎంజాయ్ చేసావు బాగా? సరే బాయ్. తిరిగి మా గమ్యస్థానానికి అయితే చేరుకున్నామండి. అనిసి ముసుగేసింది ఆడ. ఇట్రా ఇలా ఫీడ్బ్యాక్ తీసుకో. ఇట్రా ఇట్రండి. బీచ్ అన్నారు,
హ్యాపీనా అన్హ్యాపీనా? నువ్వు నువ్వు అన్హ్యాపీయా? ఎందుకు? ఇంకా మనగాల మరి హ్యాపీ అన్హ్యాపీయా? ఏమా నువ్వు చెప్పులు ఉంటాయి హ్యాపీ అన్హ్యాపీయా? ఇంకోసారి బీచ్ అని నాకు రద్దీ సగం అక్కడ పోయింది, రద్దీ సగం టైంతో పోయింది, మనం ఎట్టలేము అందరూ అట్లా రాదేంది సగం టైంతో పోయింది, సగం డ్రెస్ అదండి సంగతి. అంతకుముందు కామెంట్ కూడా పెట్టారు పిల్లల్ని బీచ్కి తీసుకెళ్ళమని చెప్పానని. మా బాపట్ల బీచ్ అయితే అలా ఉందన్నమాట. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.